స్టాక్ మార్కెట్లు ఎన్నడూ లేనంతగా డౌన్ ట్రెండ్ ని చవిచూస్తున్నటువంటి పరిస్థితి కనబడింది. సో మార్కెట్ అనలిస్ట్, సర్టిఫైడ్ మార్కెట్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు, కాల్లో కనెక్ట్ అవుతున్నారు. మాధవిరెడ్డి గారు నమస్తే. మాధవిరెడ్డి గారు, సో ఈ సిచ్యువేషన్ ని మీరు ఎలా అభివర్ణిస్తారు? సో ఇది యాజ్ ఎక్స్పెక్టెడే జరుగుతుంది, కానీ ఇంత భారీ స్థాయిలోనా? అవునండి, మేము కూడా ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేసాము. బట్ ఈ టారిఫ్స్ అనేది నాట్ ఓన్లీ ఈక్విటీ మార్కెట్స్ కండి, ఇప్పుడు ఇది అన్నిటికీ స్ప్రెడ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఈక్విటీ మార్కెట్స్ వరకే అయితే ఇప్పుడు లేదు. మీరు క్రూడ్ ఆయిల్ గమనించండి, ఎందుకంటే గ్లోబల్ ఎకానమీ ఇక డౌన్ అయిపోతుంది అని క్రూడ్ ఆయిల్ కూడా 63 అంటే ఎక్కడ $70 ఉండేది, ఇప్పుడు అది ఆల్మోస్ట్ $63-62 కూడా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అలానే అన్ని మెటల్స్ అండి, యూ టేక్ ఇట్ గోల్డ్, సిల్వర్, అల్యూమినియం, జింక్, స్టీల్, ఏ మెటల్స్ ఉన్న అన్ని మెటల్స్ కూడా డ్రాప్ అవుతున్నాయి. అలానే మీరు చూసుకున్నట్లయితే మనకి క్రిప్టో కరెన్సీస్ కూడా కంప్లీట్ గా ఫాలో అవుతున్నాయి. అంటే ఇది ఈక్విటీ మార్కెట్స్ ని దాటి ఇంకొంచెం అన్ని చోట్లకి కూడా స్పిల్ ఓవర్ అయితే అయిపోతుందండి. సో యుఎస్ మార్కెట్స్ తో పాటు ఇక అన్ని చైనా మార్కెట్ అయితే ఆల్మోస్ట్ 10%, జపాన్ మార్కెట్ 8%, ఏషియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 5 to 10%. ప్రతి మార్కెట్ కూడా ఈ రోజు ఈ గ్లోబల్ ఫియర్స్ తో కనపడుతుందంటే దానికి ఒక రీజన్ ఏంటంటే కొన్ని కంట్రీస్ రిటాలియేట్ చేస్తున్నాయండి. అంటే చైనా లాంటి కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే మేము కూడా టారిఫ్స్ వేస్తాము అనే గ్లోబల్ వార్ కి ఒక కంప్లీట్ అంటే ఒక రేంజ్ లో గ్లోబల్ వార్ అనేది, ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ అయిపోయింది. అలానే కొన్ని కంట్రీస్ అయితే మేము తగ్గిస్తాము అన్న యుఎస్ మాత్రం లేదండి, మీరు ఎంతైనా తగ్గించండి, మేము మాత్రం ఇంత పర్సంటేజ్ అయితే మేము మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మేము ఇలా మాకు కొంచెం ఇన్కమ్ అయితే కావాలి అని, ఎకానమీని మేము సెట్ చేసుకోవాలి అని వాళ్ళు చేస్తున్నారు. సో కొన్ని కంట్రీస్ అంటే 50-60 కంట్రీస్ ఆల్రెడీ మాకు రీచ్ అవుతున్నాయి, నెగోషియేషన్స్ మేము స్టార్ట్ చేస్తున్నాం అంటున్నారు. దాంట్లో ఇండియా కూడా ఉంది. సో ఇండియా అయితే రిటాలియేట్ టారిఫ్స్ అయితే ఏమీ వేయలేదండి, ఇప్పటి వరకు అయితే రిటాలియేట్ టారిఫ్స్ వేయలేదు మన ఇండియా నుంచి. అయితే ఇంకా నెగోషియేషన్స్ అనే స్టాండ్ లోనే తీసుకుని ఉంది. సో నెగోషియేషన్స్ తర్వాత ఇక వాళ్ళు కానీ ఇక మీరు ఎంత మీరు తగ్గించినా మేమైతే మాత్రం ఇంత పర్సెంటేజ్ 26% వేస్తామంటే ఇక మనం కూడా రిటాలియేట్ టారిఫ్స్ అనేవి స్టార్ట్ చేయాలి. సో రైట్ నౌ ఎక్స్పెక్టింగ్ సమ్ నెగోషియేషన్స్, బట్ నెగోషియేషన్స్ కూడా అంత పాజిటివ్ గా తీసుకుంటున్నట్టుగా కనిపించలేదండి. అందుకని ఈసారి సెకండ్ డే ఈ రోజు కూడా మార్కెట్స్ ఇంత ఫాలో అవడానికి కారణం నెగోషియేషన్స్ కూడా అంత ఫ్రూట్ఫుల్ గా కంప్లీట్ అయినట్టుగా ఆయన కొంచెం కూల్ అవుతున్నట్టుగా అయితే కనిపించట్లేదు. మాధవిరెడ్డి గారు, అయితే జనరల్ గా బిజినెస్ టర్మ్స్ లో, మార్కెట్ టర్మ్స్ లో మనం డౌన్ ట్రెండ్ కానీ లేదంటే బేర్ సిచ్యువేషన్ అని కానీ ఒక స్థాయికి వచ్చేదాకా కూడా అనకూడనటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ రెండు వర్డ్స్ ని వాడొచ్చా, డౌన్ ట్రెండ్ అండ్ అలాగే క్రాష్ లేదంటే బేర్ సిచ్యువేషన్? 20% ఎప్పుడైతే మనకి మార్కెట్స్ ఆల్మోస్ట్ 15 to 20% అట్లా అయితే మనం క్రాష్ అని బేర్ మార్కెట్ లోకి వెళ్ళిపోతున్నాం అని అనొచ్చండి. ఇప్పుడైతే మనం బేర్ మార్కెట్ కి చాలా దగ్గరలో ఉన్నాము. మీరు ఈ రోజు చూసుకున్నట్లయితే స్మాల్ క్యాప్స్ కూడా 10% వరకు కరెక్ట్ అయ్యాయి, మిడ్ క్యాప్స్ అయితే 5 to 10% వరకు కరెక్ట్ అయ్యాయి. అంటే ఒక్క రోజులోనే అసలు అంటే ఎక్స్పెక్ట్ చేసామండి, అంటే టారిఫ్స్ వల్ల కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఇంత భారీగా ఈ టారిఫ్స్ ఇంత స్పిల్ ఓవర్ అయిపోతుంది అనేది అయితే మాత్రం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ట్రేడర్స్ అయితే కొంచెం ఇన్వెస్టర్స్ అందరూ కూడా కొంచెం ఒక స్ట్రాటజీని డెవలప్ చేసుకుని వాళ్ళకి తగ్గట్టుగా కస్టమైజ్డ్ గా ప్లాన్ చేసుకుంటూ వెళ్తే బెటర్ గా ఉంటుందండి. రైట్ నౌ అయితే కొంచెం డెసిషన్స్ మీద తీసుకునే ప్రతి డెసిషన్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, పానిక్ లోకి వెళ్లకుండా. ఇప్పుడైతే మార్కెట్స్ 22,000 అంటే లాస్ట్ అంటే మనకి అంటే బాగా పడింది ఎప్పుడు అంటే మనకి 21,281 ఈజ్ ద లీస్ట్ ఫర్ నిఫ్టీ అండి, 21,281 అనేది. సో ఇప్పుడైతే 22,000 బ్రేక్ అయ్యింది ఒక టైంలో. ఈ రోజు కూడా 21,743 వరకు కూడా మార్కెట్స్ లోయెస్ట్ పాయింట్ కి వెళ్ళాయి. సో ఇక్కడ నుంచి 21,500 అక్కడ వరకు అంతవరకు మనకి వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లేదు అంటే అక్కడ నుంచి మనకి బౌన్స్ బ్యాక్ అయితే సో రైట్ నౌ 21,000 అయితే మాత్రం కనిపిస్తుందండి. 21,000 22,000 మధ్య మార్కెట్స్ ఈ విధంగా ట్రేడ్ అవుతున్నాయి ఇప్పుడు. సో అన్ని కూడా మినిమం 10% అంటే 10% వరకు కూడా లాస్ అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఐటీ దీంట్లో బాగా ప్రధానంగా కనబడుతోంది. సో ఐటీ షేర్ల గురించి ఏం చెప్తారు?
ఎందుకంటే యుఎస్ లో ఎక్కువగా మనం వాళ్ళ బిజినెసెస్ గమనించినట్లయితే ఐటీ, టెక్నాలజీ, సాఫ్ట్వేర్ అండ్ ఆటోమొబైల్ అనేది మనకి మేజర్ గా వాళ్ళ ఎక్కువగా ట్రేడ్ జరిగేది. ఈ రోజు మనకి టాటా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళ లగ్జరీ యూనిట్స్ ని, ఎక్స్పోర్ట్స్ ని కాసేపు పాజ్ చేసేస్తున్నాము ఏప్రిల్ కి అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు ఆల్రెడీ సప్లై చైన్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. ఆల్రెడీ మన దగ్గర టాటా మోటార్స్ అయితే మేము యుఎస్ కి కొంచెం ఎక్స్పోర్ట్స్ అయితే ఆపేస్తున్నాము ఈ ఏప్రిల్లో అని చెప్పి పాజ్ తీసుకుంటున్నారంటే మీరు గమనించవచ్చు. సో అంటే అది దేశాల నుంచి, కంపెనీస్ నుంచి ఒక నార్మల్ ఇండివిజువల్ ని కూడా ఇప్పుడు చిన్న చిన్న కంపెనీలని కూడా ఎఫెక్ట్ చేసేస్తుందండి. ఒక ఆక్వా కానీ లేకపోతే చిన్న చిన్న బిజినెసెస్ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు. సో దీనివల్ల మొత్తం సప్లై చైన్ అనేది కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోయిందండి. సో దానివల్లే మనకి ఇంత డ్యామేజ్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. ఎందుకంటే ఇదంతా కూడా ఒక సైకిల్ అన్నమాట. సో మీ మీద ఎఫెక్ట్ పడితే మీ వల్ల ఇంకొకరికి ఎఫెక్ట్. సో ఈ విధంగా కూడా ఒక సైకిల్ లాగా తయారయ్యి ఆ ఎఫెక్ట్ అనేది మనకి ఆ లాస్ అనేది ఇక రోజు రోజుకి ఎక్కువగానే కనిపిస్తుందండి. ఎందుకంటే ఒక క్లారిటీ ఉండదండి. అంటే ట్రంప్ ఈజ్ మెంట్ ఫర్ అన్సర్టనిటీ, ట్రంప్ ఈజ్ మెంట్ ఫర్ రిస్క్, ట్రంప్ ఈజ్ మెంట్ ఫర్ వాల్టిలిటీ. ఆయన వచ్చినప్పుడే ఇది అందరమే ఎక్స్పెక్ట్ చేశాము. ట్రంప్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయ్యారో సో ద టైమ్ హ్యాస్ స్టార్ట్ ఫర్ ద అన్సర్టనిటీ అండ్ టైమ్ ఫర్ స్టార్టెడ్ ఫర్ ద వాల్టిలిటీ అనేది ఆయన అసలు రిస్క్ కి మనం వేరేగా చెప్పొచ్చండి. సో హీ విల్ బి వెరీ వెరీ అన్సర్టైన్. సో ఎలాంటి డెసిషన్స్, ఎంత హార్ష్ డెసిషన్స్ తీసుకుంటారో అసలు ఎవరు ఏం చెప్పినా, పవెల్ ని కూడా ఇప్పుడు సరే ఇప్పుడు మీరు ఇంట్రెస్ట్ రేట్స్ మాత్రం కంప్లీట్ గా తగ్గించాలి అంటున్నారు, తగ్గించకపోతే సో లైక్ దట్ అక్కడ కూడా వాళ్ళు అంటే మన వైపు నుంచే కాదండి, అక్కడ నుంచి కూడా చాలా ఎగేనెస్ట్ గా ఈ రోజు ర్యాలీలు అయితే నాట్ ఓన్లీ యుఎస్ లో అండి, చాలా కంట్రీస్ లో ట్రంప్ కి ఎగేనెస్ట్ ర్యాలీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అది స్టాక్ మార్కెట్ వరకు, ఎకానమీ వరకు ఆగలేదు, ప్రతి ఒక్క ఇండివిజువల్ కి కూడా ఇంపాక్ట్ తగిలింది. మాధవిరెడ్డి గారు అయితే పర్టికులర్గా నాట్ ఓన్లీ ఇండియా మీరు అన్నట్లుగా ఇది ఇట్స్ ఎ సైకిల్ లింక్. సో చాలా దేశాలు ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. రాను అసలు ఇది గనక కంటిన్యూ అయితే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫేస్డ్, అంటే ఎలా ఫేస్ చేయాలి దీన్ని? అంటే ఈ సిచ్యువేషన్ నే మనం ఒక స్టాగ్ఫ్లేషన్ అనే ఒక పేరు ఉంటుందండి. స్టాగ్ఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్ అమాంతంగా పెరగడము, గ్రోత్ ఏమో తగ్గిపోవడం. ఎందుకంటే ఇంకా గ్రోత్ అనే ఛాన్సెస్ లేవండి. ఎందుకంటే బిజినెస్ యాక్టివిటీస్ అన్ని ఈ పర్టికులర్ సైకిల్లోనే వాళ్ళు ఉంటూ ఉంటే ఇక బిజినెసెస్, జీడిపి గ్రోత్, ఎకానమీ గ్రోత్ అంటే అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇన్ఫ్లేషన్ ఒకవైపు కంప్లీట్ గా పెరిగిపోతుందండి. ఎందుకంటే మీ దగ్గర ఉన్నవి కాస్ట్లీ అవుతున్నాయి, అక్కడ నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నవి కాస్ట్లీ అవుతున్నాయి. సో దాదాపుగా ఇన్ఫ్లేషన్ అయితే పెరుగుతుందండి. ఇన్ఫ్లేషన్ పెరగడం, గ్లోబల్ ఎకానమీ అనేది స్లో డౌన్ అవ్వడం, ఇది మనము ఫ్యూచర్ లో చూడబోతున్న యాక్చువల్లీ అయితే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు హీస్ ద ఫస్ట్ పర్సన్ టు మీట్ ట్రంప్ ఈ విషయంలో, అంటే ఈ టారిఫ్ల విషయంలో. సో ఇది కొనసాగే అవకాశం ఉంది, అంటే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఇలా అధినేత అయితే 50 నేషన్స్ నన్ను రీచ్ అవుతున్నారు, 50 నేషన్స్ ఆర్ రెడీ టు నెగోషియేట్ విత్ మీ అని ట్రంపే చెప్తున్నారు. బట్ అందరితో ఆయన నెగోషియేట్ చేయడానికైతే కరెక్ట్ గా లేరు. ఆయన మైండ్ సెట్ అయితే అందరూ ఎవరెవరైతే నెగోషియేషన్స్ చేద్దాము అంటే అందరితో కూర్చొని నెగోషియేట్ చేద్దాము అనే మైండ్ సెట్ అయితే ఇప్పటి వరకు కనిపించట్లేదండి. వెరీ సెలెక్టివ్ గా ఆయన నెగోషియేషన్స్ తో ఉన్నారు. కొన్ని కంట్రీస్ మనలాంటి వాళ్ళు అయితే కొంచెం బ్యాలెన్స్డ్ గా వెళ్తున్నారు. కొంతమంది అయితే రెసిప్రోకల్ టారిఫ్స్ స్టార్ట్ చేసేసారు, కొంతమంది ఏంటంటే ఇంకా ట్రై చేస్తున్నారు. వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఇట్ ఫ్రమ్ కమింగ్ అవుట్. సో ఎవరికి కూడా ఇప్పటి వరకు అయితే ఎలాంటి రిలీఫ్ అయితే ఎవరికి వచ్చినట్టయితే ఏం కనిపించట్లేదండి ఏ నేషన్ కి కూడా. సో ఈవెన్ యుఎస్ సిటిజన్సే ఈరోజు దీనికి సంబంధించి ఎక్కువగా ఇబ్బంది పడే, ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం కనబడుతోంది. అండ్ ఆల్రెడీ ఇంపాక్ట్ ఈస్ గోయింగ్ ఆన్. సో అయినప్పటికీ కూడా లిబరేషన్ డే అని ఎక్స్ప్లెయిన్ చేయడం, సో దీన్ని ఎలా చూడాలి? సో ఆల్రెడీ ఇప్పుడు ఆయన చెప్పే లెక్కల ప్రకారం చూసుకుంటే ఒక $600 బిలియన్ మాకు ఈ టారిఫ్స్ ద్వారా వస్తున్నాయని చెప్తూ ఉంటే మార్కెట్ క్యాప్ ఒక 9 ట్రిలియన్ అనేది మార్కెట్ లో నుంచి వెళ్ళిపోయింది అంటే ఎక్కువ డ్యామేజ్ జరిగినట్టే కదండి. ఇప్పుడు ఆయనకు వచ్చిన ఏదైతే ఇన్కమ్ ఏదైతే ఈ టారిఫ్స్ ద్వారా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మా ఎకానమీ బాగాలేదు, మాకు డెట్స్ ఎక్కువయ్యాయి, మాకు ఇన్కమ్ కావాలి, మేము అందుకనే ఇలా టారిఫ్స్ ద్వారా మేము కలెక్షన్స్ అనేవి ఇన్కమ్ తెప్పించుకుంటున్నాము అని పెడుతున్నప్పుడు మరి డ్యామేజ్ ఎంత అవుతుంది అనేది చూసుకోవాలి కదండి. బట్ హీ సేయింగ్ దట్ ఇట్ ఈస్ ఎ మెడిసిన్ విల్ కాస్ట్ యూ లైక్ దిస్ అంటున్నారు. గ్లోబలైజేషన్ ఎక్కడితో ఆగిపోయింది అని కొంతమంది దేశాధినేతలు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఏంటంటే వాళ్ళ కంట్రీని వాళ్ళు ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే పనిలో పడ్డారండి. అంటే డీగ్లోబలైజేషన్ అంటారు దీన్ని. సో డీగ్లోబలైజేషన్ అంటే మనం మిగతా గ్లోబల్ లో ఏం జరుగుతున్నాయో అవన్నీ పక్కన పెట్టి మన
కంట్రీని, మన ఇండివిజువల్స్ ని, మన ఎకానమీని ఏ విధంగా ఈ పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి బయటకు తెచ్చుకోవాలి, ఎవరి కన్సంప్షన్, ఎవరి డొమెస్టిక్ యాక్టివిటీస్ ని పెంచుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకోవాలి. అంతేగాని వాళ్ళు వచ్చి మనం ఎక్స్పోర్ట్స్, మనం ఇక్కడ మార్కెట్స్ వదిలేసి అక్కడ ఎక్స్పోర్ట్స్ చేసుకోవడము, దానివల్ల లేకపోతే వాళ్ళు వచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ పెడితేనే మనం ఇక్కడ గ్రో అవుతామని లేకుండా, లెట్స్ స్టార్ట్ ఆన్ మైక్రో లెవెల్లో మన ఏ నేషన్ కి సంబంధించి వాళ్ళ ఎకానమీని పెంచుకోవడం మీదే అందరూ దృష్టి పెట్టారండి. యా, అయితే ఈ టఫ్ టైంలో ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి మాధవి రెడ్డి గారు? అదేనండి, ఈ సెక్టార్ వైజ్ అయితే అస్సలు వెళ్ళకండి. అంటే చాలా మందికి ఈ మధ్య బాగా, అంటే మనకి 2-3 ఇయర్స్ నుంచి ఈ రిటర్న్స్ చూసి కొంతమంది సెక్టార్ ఫండ్స్ లోకి వెళ్ళిపోయారండి. అంటే కంప్లీట్ గా ఎట్లా అంటే పిఎస్యు సెక్టార్ అని, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్, పవర్ సెక్టార్, ఇట్లా సెక్టార్ వైజ్ వెళ్ళిపోయిన వాళ్ళకైతే పెయిన్ చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. ఇప్పటికైనా వాళ్ళు సెక్టార్ వైజ్ అనేది హైలీ రిస్క్ కైండ్ ఆఫ్ ఫండ్స్ అండి అవి. సో ఈ హైలీ రిస్క్ లోకి చాలా మంది తెలియకుండా వెళ్ళిపోయారు. ఇప్పటికైనా ఈ పాటికైనా అర్థమై ఉంటుంది. సెక్టార్ ఫండ్స్ కన్నా మనకి డైవర్సిఫైడ్ ఫండ్స్ అయితే కొంచెం, అంటే రిస్క్ ఉండదు అని చెప్పట్లేదండి, బట్ తక్కువ రిస్క్ తో మనకి, అంటే ఇప్పుడు మా దగ్గర కూడా మార్కెట్స్ ఇంత కరెక్ట్ అయినా 4%, 5% మాత్రమే పోర్ట్ఫోలియోస్ కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇలా ఏ విధంగా మనం పోర్ట్ఫోలియోస్ ని తక్కువ రిస్క్ తో మనం బయటపడొచ్చు, ఎక్కడ మళ్ళీ మనం మనీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆల్రెడీ రీటైలర్స్ అడుగుతున్నారు, మేడం మనీని ఇంకెక్కడైనా పెట్టొచ్చా, ఇంకా వచ్చి ఆ లాసెస్ మీద ఇంకొంచెం యావరేజ్ చేసుకోవచ్చా. సో దీని విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఆచితూచి అడుగు వేయాలండి. సో ఎక్కడ మనం మనీ యాడ్ చేసుకొని యావరేజ్ చేసుకోవాలి, ఎక్కడ మనము బయటకు వచ్చేయాలి, ఇలాంటి సెక్టార్ ఫండ్స్. కొంతమంది గ్లోబల్ ఫండ్స్ లో కూడా ఈ మధ్య చాలా పెట్టారండి. గ్లోబల్ ఫండ్స్ లో కూడా ఐ థింక్ నౌ దే ఆర్ సీయింగ్ ద బ్రూటల్ సెల్ ఆఫ్ ఇన్ ఎంటైర్ గ్లోబ్, ఐదర్ ఇన్ చైనీస్ మార్కెట్ ఆర్ ఏషియన్ మార్కెట్స్ ఆర్ యుఎస్ మార్కెట్స్ లో. అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా గ్లోబల్ ఎక్స్పోజర్ కి వెళ్ళిపోయారండి. అంటే తెలిసి వెళ్ళారా తెలియక వెళ్ళారా, బట్ అందరికీ అయితే ఆ ఎక్స్పోజర్ అయితే ఉంది. వాళ్ళందరూ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. సో ఈ టైంలో ఎఫ్డిఐస్ పరిస్థితి ఏంటంటారు? ఎఫ్డిఐస్ అయితే ఇప్పుడు అంటే ఏ కంట్రీ సేఫ్ గా ఉంటుంది అని తెలుసుకోవడానికి, ఒక క్లారిటీ రావడానికి టైం అయితే పడుతుందండి. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేయట్లేదు. సో దే జస్ట్ అలా అని బ్రూటల్ సెల్ ఆఫ్ కూడా ఇంకా ఏమి అంత ఎక్కువ సెల్ ఆఫ్ అంటే అంటే బ్రూటల్ సెల్ ఆఫ్ అవుతుందా, సేల్స్ చేసేస్తున్నారా, అమ్మకాలకే దిగారా అనేది కూడా అడుగుదాం అనుకుంటున్నాయా? అక్టోబర్ లో అయితే మనకు అక్టోబర్ సెప్టెంబర్ లో మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 3 lakh crore అనేది సెల్ ఆఫ్ జరిగిందండి. ఆ తర్వాత నెమ్మదిగా సెల్ ఆఫ్ ఇంటెన్సిటీ అనేది మనకి డిసెంబర్ జనవరికి వచ్చేటప్పటికి కొంచెం సెల్ ఆఫ్, ఎఫ్ఐఎస్ సెల్ ఆఫ్ అనేది కొంచెం తగ్గింది. సో అంత ఎక్కువ అయితే సెల్ ఆఫ్ అయితే ఇప్పటికైతే ఏమి ఎఫ్ఐఎస్ సెల్ ఆఫ్, ఎందుకంటే వాళ్ళు ఇండియాని, అంటే ఈ మొత్తం అన్నిటిలో రిస్క్ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళు ఏ కంట్రీలో ఇన్వెస్ట్ చేసినా, ఇంక్లూడింగ్ యుఎస్, ఇంక్లూడింగ్ చైనా, ఏ కంట్రీకి వెళ్ళినా వాళ్ళకి రిస్క్ ఉన్నప్పుడు ఇందులో సేఫ్ ఎక్కడ ఉంటుంది అనేది చూసుకుంటారండి. అందులో మనం కొంచెం పాజిటివ్ అనేది మన ఇండియా కొంచెం స్టాండ్ అవుట్ అవుతుంది మిగతా కంట్రీస్ తో కంపేర్ చేసుకుంటే. మనం కొంచెం, అంటే ఇప్పుడు యుఎస్ చైనా అనేది చాలా ఇంటెన్సిఫై రెసిప్రోకల్ టారిఫ్స్ కి వెళ్ళిపోయాయండి. అంటే డైరెక్ట్ ట్రేడ్ వార్ కి వాళ్ళిద్దరూ, చైనా అండ్ యుఎస్ అయితే డైరెక్ట్ గా ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ అయిపోయింది. దీనివల్ల ఇండియాకి ఏమైనా కొంచెం పాజిటివ్ స్పాట్ అనేది వస్తుందా అనేటట్టుగా వాళ్ళు కొంచెం ఇండియాని కూడా కొంచెం పాజిటివ్ గా తీసుకోవచ్చు. బట్ బయ్యింగ్ అయితే ఏం కనిపించదండి, బట్ బ్రూటల్ సెల్ ఆఫ్ అయితే కూడా అంత ఎక్కువ కనిపించలేదు. సో డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా అయితే స్టేబుల్ గానే కొంత ఉంది కంపారిటివ్లీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇటువంటి అండర్ డెవలప్డ్ కంట్రీస్ తో పోల్చుకుంటే. సో ఆ దేశాల పరిస్థితి ఇప్పుడు అసలు ఏంటంటారు? అగమ్య గోచరమే కదా. అంతేనండి, అంతే. ఎందుకంటే యుఎస్ కి ఎవరైతే ట్రేడ్ మీద డిపెండ్ అయ్యి, యుఎస్ మార్కెట్స్ మీద వచ్చే రెవెన్యూతో డిపెండ్ అయ్యి ఎక్కువగా ఉన్న కంపెనీస్ కానీ, ఎక్కువగా ఉన్న ఎకానమీస్ కానీ అది చాలా చాలా, అందుకనే మనం చూసాం కదండి, అందరూ రోడ్ల మీదకి వచ్చేసి అంత క్యాంపెయిన్స్ స్టార్ట్ చేశారు, ఎగెనిస్ట్ గా స్లోగన్స్ చేశారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత డైరెక్ట్ గా. అంటే ఇదంతా కూడా ఇప్పుడు April 2nd స్టార్ట్ అయిందండి. ఇదంతా April 2nd కి ఇప్పటికి 1 week కూడా అవ్వలేదు. సో ఇప్పటికే ఇలా ఉంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంక ఇంపాక్ట్ అనేది ఇప్పుడు April 5th నుంచి 10% టారిఫ్స్ అనేది ఆల్ ఓవర్ గ్లోబ్ అన్ని కంట్రీస్ మీద వేశారండి. April 10th నుంచి స్పెసిఫిక్ టారిఫ్స్ అనేవి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. అంటే కంట్రీ వైజ్ ఆయన ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క పర్సెంటేజ్ ఇచ్చారు. మన ఇండియాకి 26% ఇచ్చారు, చైనాకేమో 34% ఇచ్చారు. ఇది ఇంకా ఇంప్లిమెంట్ జరగలేదండి. ఇప్పుడు 10th నుంచి అది ఇంప్లిమెంట్ జరుగుతుంది. అసలు ఇంప్లిమెంట్ జరిగితే ఇంకెట్లా ఉంటుంది ఈ సప్లై చైన్? అంటే ఇది జస్ట్ స్టార్టింగ్
ఫర్ ద ఎండ్ అన్నట్టుగా కనిపిస్తుంది. ఓహో మై గాడ్, చాలా బిగ్ స్టేట్మెంట్ ఇది. బికాజ్ ఎందుకంటే ఇంకా స్టార్టే కాలేదు, ఇంకో 3 days లో అది స్టార్ట్ కాబోతోంది. అసలు ఇంకా 10th నుంచి ఇక స్పెసిఫిక్ టారిఫ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఇంపాక్ట్ అనేది అప్పుడు రియల్ గా సో అప్పుడు మార్కెట్స్ కండిషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అసలు? అదేనండి, లైక్ ఇట్ టేక్స్ టైం అండి. ఎందుకంటే ఈ మొత్తం సప్లై చైన్ డిస్టర్బ్ అయిపోయిన తర్వాత అంటే ఒక సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే ఆ సిస్టమ్ ని మళ్ళీ ఒక ఒక దీంట్లోకి తీసుకురావాలి అంటే ఇప్పుడు మనం కోవిడ్ టైంలో చూసామండి, దాన్ని సిస్టమ్ ని డిస్టర్బ్ అవ్వడం అంటారు. కోవిడ్ టైంలో అన్ని ఎకానమీస్ డిస్టర్బ్ అయ్యాయి, మళ్ళీ నార్మల్ కి రావడానికి 2 years పట్టిందండి మనకి. సో ఇలా ఎప్పుడైతే సిస్టమ్ అప్పుడు ఏదైతే 2020లో సెల్ ఆఫ్ వచ్చిందో అంత ఈక్వల్ గా ఇప్పుడు సెల్ ఆఫ్ వచ్చింది. అంత ఈక్వల్ వీక్ ఇన్ సిచ్యువేషన్, అంత సిచ్యువేషన్ నర్వస్ అన్సర్టనిటీ. అంటే కోవిడ్ లో మనం ఎంత అన్సర్టైన్ గా ఫీల్ అయ్యామో ఇప్పుడు ట్రంప్ కూడా అంత అన్సర్టనిటీ క్రియేట్ చేశారు. ఎంటైర్ వరల్డ్ కోవిడ్ లో ఎంత రిస్క్ ఫీల్ అయ్యారో ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ లో ఉన్నామండి. సో మీరు అర్థం చేసుకోవచ్చు, అప్పుడు అందరూ సెట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 2 years పట్టింది. మరి ఇప్పుడు కూడా అంత టైం అయితే తీసుకుంటారు. అయితే స్మాల్ క్యాప్స్ 10%, మిడ్ క్యాప్స్ 20% వరకు నష్టపోయింది. సో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు చాలా రిస్క్ని ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి, చాలా లాస్ కూడా ఫేస్ చేస్తుంటారు. సో అటువంటి వాళ్ళకి అండ్ ఇంకా ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అని ఇంకా అనుకుంటున్న వాళ్ళకి వాట్ డూ యూ సే? మేము ఎప్పటి నుండో చెప్తున్నాం అంటే, మనము చాలా మంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఒక 10 లక్షలు ఉందంటే 60% స్మాల్ క్యాప్స్ ఏనండి. అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో 60% స్మాల్ క్యాప్స్. కొంతమంది అయితే అసలు అన్ని స్మాల్ క్యాప్సే, అన్ని మిడ్ క్యాప్సే, ఇంకేం ఉండవు వాళ్ళ పోర్ట్ఫోలియో మొత్తం. మీరు ఓపెన్ చేస్తే అన్ని మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్సే ఉంటాయి. సో అలా అంటే తెలియట్లేదా, తెలుసుకొని చేశారా, మొత్తం ఇలా అందరూ ఇన్వెస్ట్ చేసేసారండి. అంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూఫోరియా లాగా అందరూ కూడా ఈ స్మాల్ మిడ్ ఉన్న స్కీమ్లన్నీ అవేనండి. సో అలాంటి వాళ్ళకైతే ఇది చాలా 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 పానిక్ సిచ్యువేషన్. అందులో వాళ్ళు ఈక్విటీకి న్యూ ఇన్వెస్టర్స్, అందులో వాళ్ళు వెళ్ళింది హైలీ రిస్క్. సో ముందు నుంచే చెప్తున్నాం, ఒక 50% వరకు మీరు లార్జ్ క్యాప్ లో పెట్టుకోండి, ఒక 20-30% వరకే మీరు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఎక్స్పోజర్ పెట్టుకోండి, మిగతాది కొంచెం డెట్ లో కూడా పెట్టండి అని ఎప్పటి నుంచో మేము చెప్తున్నాము. సో ఎవరైతే ఈ విధంగా సిస్టమాటిక్ గా వెళ్ళారో వాళ్ళకు కొంచెం లాస్ అనేది కొంచెం తక్కువ ఉంటుందండి. ఉండదు అని చెప్పట్లేదు, తక్కువ ఉంటుంది. బట్ ఎవరైతే కంప్లీట్ గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కి వెళ్ళిపోయి ఎక్స్పోజర్ అంతా హైలీ రిస్క్ సెక్టార్ ఫండ్స్, థెమటిక్ ఫండ్స్, ఇక అవి ఇవి కాదండి, అసలు అన్ని ఫండ్స్ అంటే గ్లోబల్ ఫండ్స్ ఏవి ఎక్కువ రిటర్న్స్ కనబడితే రిస్క్ తెలుసుకోకుండా రిటర్న్స్ లో బాగా పెట్టేశారు. సో వాళ్ళైతే కొంచెం పోర్ట్ఫోలియోస్ ని ఇప్పటికైనా కొంచెం చెక్ చేసుకొని ఏ స్కీమ్స్ మనం కంటిన్యూ చేయాలి, ఏ స్కీమ్స్ మనము మన పోర్ట్ఫోలియో, మన రిస్క్, మన గోల్ కి తగ్గట్టు లేదు, ఇవన్నీ కాదు అంటే చక్కగా మేమందరం హెల్ప్ చేస్తాము, మేమందరం ఉన్నాం, యూ కెన్ కాల్ అస్, వీ క్యాన్ బీ దేర్ టు హెల్ప్ యూ ఆల్. మీ మొత్తం పోర్ట్ఫోలియోని అంతా కూడా ఒకసారి ఎవరికైనా చూపించి దీంట్లో ఏం కరెక్షన్స్ చేసుకోవాలని బెటర్ అండి. మీరు ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటూ అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కదండి, అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటే ఇక పర్సనల్ ఫైనాన్సెస్ అన్ని మీరే ఈ ఏఐ ద్వారా, గూగుల్ ద్వారా, లేకపోతే వీడియోస్ ద్వారా చేసేసుకుంటున్నారు ఆన్ దేర్ ఓన్. ఇప్పుడైతే వాళ్ళందరూ మనం ఎంత ఎక్స్పర్ట్, మనకి నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది, దీన్ని బట్టి మనం డూ ఇట్ యువర్ సెల్ఫ్ కి వెళ్ళాలండి. అదర్వైజ్ యూ హ్యావ్ టు టేక్ ద ఎక్స్పర్ట్ సెల్ఫ్. వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ ఆల్. మార్కెట్లలో పెను భూకంపం సంభవించిందనే చెప్పాలి. ట్రంప్ టారిఫ్ తో మార్కెట్లు ఒక్కసారిగా షేక్ అయ్యాయి. దేశీయ మార్కెట్లపై ట్రంప్ పోటైతే క్లియర్గా కనబడుతోంది. ట్రంప్ దెబ్బతో మార్కెట్లలో మంటలు చెలరేగుతున్నాయి. భారత మార్కెట్లపై కూడా ఈ ట్రంప్ దెబ్బ ఎఫెక్ట్ కనబడుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలమవుతున్నాయి. ఎర్లీ ట్రేడింగ్స్లో బ్లడ్ బాత్ కనబడుతోంది. సో యాజ్ ఐ సెడ్, దేశీయ స్టాక్ మార్కెట్లు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఎర్లీ ట్రేడింగ్స్లో బ్లడ్ బాత్ అయితే కొనసాగుతోంది. పూర్తి విశ్లేషణ మాధవిరెడ్డి గారి నుంచి తెలుసుకుందాం. మాధవిరెడ్డి గారు, సో ఈ ఎర్లీ ట్రేడింగ్స్లో బ్లడ్ బాత్ కొనసాగుతోంది, సో దీని గురించి ఏం చెప్తారు? అండ్ మెటల్స్ పరిస్థితి కూడా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి, కానీ గోల్డ్ రేట్ కూడా క్రాష్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. సో గోల్డ్ ఇన్వెస్టర్లకు ఏం చెప్తున్నారు? సో ఇదైతే అన్ని అంటే చెప్తున్నాను కదండి, ఇది ఓన్లీ ఈక్విటీస్ కి కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈక్విటీ అన్ని అసెట్ క్లాసెస్, మీరు బిట్ కాయిన్ కానీ క్రూడ్ ఆయిల్ కూడా
క్రూడ్ ఆయిల్స్ పడుతున్నాయి, మెటల్స్ గోల్డ్, సిల్వర్, స్టీల్, అల్యూమినియం, జింక్, సో అలానే మన క్రిప్టో కరెన్సీస్, ఈక్విటీ మార్కెట్స్, సో అన్ని అసెట్ క్లాసెస్ లో కూడా మనకి అంటే గోల్డ్ గురించి మనం స్పెషల్ గా ఇందులో ఏది ఎక్స్క్లూడ్ కాలేకపోయిందండి. ఈవెన్ గోల్డ్ ఆల్సో ఫాలోయింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ బ్రూటల్ సెల్లింగ్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్. సో ఇక్కడ మళ్ళీ గోల్డ్ అనేది మనకి ఎంతవరకు తగ్గుతుంది ఇవన్నీ కూడా వస్తున్నాయండి. డిపెండ్స్ అపాన్ ద మార్కెట్, అంటే అందరూ, అంటే ఇన్వెస్టర్స్ అందరూ కూడా వాళ్ళ మూడ్, వాళ్ళ సెంటిమెంట్ ఏ విధంగా ఉంది అని దాని మీద ఉంటుందండి. బట్ డెఫినెట్లీ గోల్డ్ మీద కూడా మనకు కొంచెం మరొకసారి 55,000 దాకా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటి టాక్స్ కూడా వినబడుతున్నాయి. దాని గురించి ఏం చెప్తారు? లేదండి, అంత మనకి గోల్డ్ లో అంత క్రాష్ అయితే మనకి కనిపించదు. బట్ వాట్ వీఆర్ టెల్లింగ్ ఏంటంటే ఒకేసారి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం కన్నా స్టేజ్ వైజ్ మీకు ప్రతిసారి ఒక 5,000 తగ్గింది, అలా తగ్గింది అనగానే కొంత మీరు కొనుక్కోవడం గోల్డ్ లో, తర్వాత ఇంకొంచెం 5,000 మళ్ళీ తగ్గింది అంటే మళ్ళీ పెట్టుకోవడం, ఇలాంటి స్ట్రాటజీ. ఎందుకంటే ఎవరు మార్కెట్స్ ని ప్రెడిక్ట్ చేయకూడదండి, చెయ్యలేం కూడా. సో మనం ఒక స్ట్రాటజీతో మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్స్ లో బయటికి రావాలి అంటే ఒక ప్రాసెస్, ఒక స్ట్రాటజీ మాత్రమే హెల్ప్ చేస్తుందండి. మీరు ఈ విధంగా మార్కెట్స్ ని కానీ, లేకపోతే గోల్డ్ ని కానీ, ప్రైజెస్ ని కానీ, ప్రైజింగ్ ని కానీ మనం చేయడం అంటూ మొదలు పెడితే చాలా వరకు మనకి ఇంకొంచెం నెగిటివ్ ఇంపాక్టే ఉంటుందండి. సో లెట్స్ గో విత్ ఏ ప్రాసెస్. మనకి ఏది కన్వీనియంట్ గా ఉంటుందో అలా ఆ ప్రాసెస్ ను ఒకటి ఫిక్స్ చేసుకుని సిస్టమాటిక్ గా వెళ్ళిపోవడమే మంచిదండి. సో జనరల్ గా మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం మాధవిరెడ్డి గారు, అంటే అమెరికా విధించినటువంటి సుంకాల్లో ఫార్మాకి కొంత ఎక్స్క్లూషన్ ఉంది అని. సో ఫార్మాకి సపోర్ట్ ఉండే అవకాశం ఉందని అనుకున్నాం. సో కానీ ప్రెసెంట్ పరిస్థితి ఎలా ఉంది? లేదండి, అంటే ఫస్ట్ వాళ్ళు ఫార్మాని ఎక్స్క్లూడ్ చేశారన్నారు. ఇప్పుడు ఫార్మాకి స్పెషల్ టారిఫ్స్ ఉంటాయి అని అంటున్నారండి. అంటే ఆ స్పెషల్ అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటాయని కానీ, బట్ పూర్తిగా ఉండవు అనే క్లారిటీ అయితే ఇచ్చేశారు. సో ఫార్మాకి కూడా ఆ ఇంపాక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. చాలా కంపెనీస్, మనకి డాక్టర్ రెడ్డీస్ కానీ, బయోకాన్ కానీ, యుఎస్ రెవెన్యూస్ మీదే ఈ ఫార్మా కంపెనీస్ అన్ని డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీస్ కి అయితే ఎంతో కొంత మార్జిన్స్ లో వాళ్ళకి మనకి ఇంపాక్ట్ అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు మనకి రిజల్ట్స్ రాబోతున్నాయి. ఇప్పుడు మన దగ్గర ఏప్రిల్ 10th నుంచి కార్పొరేట్ రిజల్ట్స్ రాబోతున్నాయి. ప్రతి ఒక్క కంపెనీ కూడా వచ్చి వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ ప్రొజెక్షన్స్ ని చెప్తారు. సో వాళ్ళకి ఇప్పటి వరకు అయిన రెవెన్యూస్ గురించి కానీ, ప్రాఫిట్స్ గురించి కానీ, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ గురించి కొంచెం అయితే మనకి వాళ్ళ దగ్గర నుంచి మనకి మినిట్స్ అనేవి వస్తాయి. సో దాన్ని బట్టి ఇంకా క్లారిటీ అనేది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ 1 year వరకు, ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పి వాళ్ళు చెప్తారు. సో మనకి ఆ ఇంపాక్ట్ అంటే నెక్స్ట్ మనం 2 చూడాల్సిన ఈవెంట్స్ ఏంటంటే ఆర్బీఐ పాలసీ, మానిటరీ పాలసీ ఏం చెప్తుంది మన గ్రోత్ గురించి, ఎకానమీ గురించి, ఇన్ఫ్లేషన్ గురించి, టారిఫ్స్ గురించి కూడా ఈసారి మాట్లాడతారు కూడా. సో దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, అది దాని గురించి వాళ్ళు ఇచ్చే కమెంటరీ కూడా చాలా ఇంపార్టెంట్. అలానే ఇప్పుడు ప్రతి కంపెనీ కూడా వచ్చి, లైక్ టీసీఎస్ 10th ఉందండి. సో 10th నుంచి మనకి అన్ని పెద్ద కంపెనీలు కూడా వాళ్ళ గ్రోత్ ప్రొజెక్షన్స్ గురించి ఖచ్చితంగా కమెంట్ చేస్తాయి. దాన్ని బట్టి మనము డెసిషన్స్ అనేవి ఎంతవరకు ఎంత డ్యామేజ్ అయిందని ఆ కంపెనీసే మనకి వాళ్ళ ప్రొజెక్షన్స్ లో చెప్తారు. సో దాన్ని బట్టి మనము ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఈ కంపెనీకి డ్యామేజ్ అయిందని, ఎస్పెషల్లీ టెక్స్టైల్స్ కూడా బాగానే మనకి ఎక్స్పోజర్ యుఎస్ కి కనిపిస్తున్నాయండి. సో అలానే కండక్టర్ అండి, సెమీ కండక్టర్స్ బాగా మనకి యుఎస్ కి ఎక్స్పోజర్, వాళ్ళ రెవెన్యూస్, డిక్సాన్ అనే కంపెనీ ఉంది. సో వాళ్ళకి యుఎస్ రెవెన్యూస్ ముందే వాటి మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో ఇలా పర్టికులర్ గా అన్ని కంపెనీస్ కి అయితే డ్యామేజ్ ఉంటుందండి. మీద కూడా ఈ ఎఫెక్ట్ ఉంది. అవునండి, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా వాళ్ళు యుఎస్ కి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా పాజ్ చేశారండి. అంటే ఎందుకంటే ఏం అర్థం కావట్లేదు, ప్రస్తుతానికైతే మేము ఎక్స్పోర్ట్స్ మాకు వద్దు అని చెప్పి ఆపేస్తున్నారు. సో మళ్ళీ సప్లై చైన్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇంతవరకు ఈ డ్యామేజ్ అంతా కంపెనీస్ కి క్రాప్ అప్ అయిపోతుంది కదా. ఈ లాసెస్ అన్ని ఎంతవరకు భరించాలి? వాళ్ళైతే ఇప్పుడు కొంచెం పాజ్ అయితే తీసుకున్నారండి. వీ కెనాట్ సే బిజినెస్ అయితే ఎవరు ఆపలేరు, బట్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి పాజ్ బటన్ లో ఉన్నారు. బట్ పాజ్ బటన్ కూడా ఇట్ మైట్ గివ్ యూ లాట్ ఆఫ్ హ్యూజ్ లాసెస్ ఫర్ ద కంపెనీస్. అంటే ఏవైతే కొంచెం క్యాష్ రిచ్ కంపెనీస్ ఉంటాయో, కొంచెం డిసిప్లిన్డ్ గా ఫైనాన్షియల్స్ ని మెయింటైన్ చేస్తున్నాయో, ఆ కంపెనీస్ అయితే కొంచెం ఇలాంటి సిచ్యువేషన్స్ ని బాగా ఫేస్ చేయగలుగుతాయండి. బట్ కొన్ని కంపెనీస్ బాగా డెట్ మీద డిపెండ్ అయ్యి, లేకపోతే కంటిన్యూస్ ఫ్లో ఉంటే గానీ వాళ్ళకి క్యాష్ అనేది బ్యాకప్ ఉండదు. సో ఆ కంపెనీస్ కి అయితే చాలా డెట్ మీద బిజినెస్ చేసే కంపెనీస్ కి అయితే చాలా ఇబ్బంది అండి.
అయితే ఇందాక మనం చెప్పుకున్నాం. సో సెన్సెక్స్ 2700 పాయింట్లకు పైగా నష్టపోయిందని. కానీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే 2900 పాయింట్లకు పైగా నష్టపోయింది. అండ్ నిఫ్టీ 950 పాయింట్ల దాకా డౌన్ అయింది. అండ్ 1500 పాయింట్ల పైగానే మొత్తం అంతా కూడా పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ విషయంలో మీరు ఏం చెప్తారు? సో ఇంకా డౌన్ ట్రెండ్ కొనసాగే అవకాశం కనబడుతున్నట్టే ఉంది చూస్తుంటే. అవునండి. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ అనేది ఎక్కడా కనిపించట్లేదు. సో మార్కెట్స్ కి ఎప్పుడైనా ఒక అన్సర్టనిటీ అనేది నచ్చందండి. అంటే మార్కెట్ నచ్చని వర్డ్ ఏదైనా ఉంది అంటే అన్సర్టనిటీ. ఇక్కడ టారిఫ్స్ అనేది వేశారు, బానే ఉంది. బట్ దాని దగ్గర నుండి వచ్చే ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు, చెయ్యలేదు కూడా. ఇంత హ్యూజ్ గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకసారి ఇప్పుడు అందరూ కూడా రియలైజ్ అయ్యారు, అమ్మ ఇది అంత ఈజీగా తీసుకునేది కాదు, ఇది సప్లై చైన్ నే డిస్టర్బ్ చేసేస్తుంది. ఇప్పుడు నాకు రా మెటీరియల్ కావాలి, సో నేను ఆ రా మెటీరియల్ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఆ ప్రైస్ ఉంది. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే మీరు కొంత భరించండి పర్సంటేజ్, ఇప్పుడు 30% అనుకోండి, మీరు 15% తీసుకోండి, మేము 15% మేము కొంచెం బట్ ఇవన్నీ నెగోషియేషన్స్ కి అయితే టైం పడుతుంది కదండి. సో టు వన్ అగ్రిమెంట్ కి రావాలి అన్నా సరే కొంచెం టైం అయితే తీసుకోవాలి. ఈ లాస్ ని ఎవరు ఎక్కువ భరించాలి, ఇంపోర్టరా ఎక్స్పోర్టరా, ఎంతవరకు వాళ్ళు దీన్ని షేర్ చేసుకుంటారు, ఎంత పర్సంటేజ్ షేర్ చేసుకుంటారు. సో డైరెక్ట్ గా కంపెనీస్ కి అయితే ఇది చాలా చాలా ఇంపాక్ట్ అండి. బట్ యుఎస్ ట్రంప్ చెప్పేది ఏంటంటే మేము ట్యాక్సులు తగ్గించి ఈ ఇన్ఫ్లేషన్ ని మీకు కొంచెము రిలీఫ్ చేస్తాము, లేదు అంటే మీకు అక్కడ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి మేము ఇంకొంచెం జాబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద మేము ఎక్కువగా చేసి జాబ్స్ అనేవి క్రియేట్ చేస్తాము, ఇలా చాలా చెప్తున్నారండి. బట్ ఇవన్నీ ఎగ్జిక్యూషన్ లో చూడాలి ఎంతవరకు అవుతాయి. సో బ్యాంక్ నిఫ్టీ కూడా 50,000 దిగువకు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు? అండ్ బ్యాంకుల పరిస్థితి కూడా ఎట్లా ఉండే పరిస్థితి ఉంది? సో ఇందులో ఏంటంటేనండి, అంటే ఎప్పుడైనా ఫాల్ అయ్యేటప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని సెక్టార్స్ కూడా ఒక 5 to 10% అనేది ఫాల్ అవుతాయి. బట్ రికవరీ వచ్చేటప్పుడు కొన్ని సెక్టార్స్ గానీ కొన్ని కంపెనీస్ గానీ చాలా ఫాస్ట్ గా రికవరీ అయిపోతాయండి. బట్ అందులో ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేది మేము ఖచ్చితంగా చెప్పగలము. ఎప్పుడైనా మార్కెట్ లో రికవరీ వచ్చిందంటే ఫస్ట్ రికవర్ అయ్యేది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఎందుకంటే వీటికి ఎక్స్పోజర్ ఈ టారిఫ్స్ కి కానీ ఎటువంటి రిలేషన్ అనేది లేదు. సో దెర్ ఈస్ నో స్పెసిఫిక్ సెక్టార్ రిస్క్ అనేది దీనికి లేదని. అంటే మార్కెట్ లో 2 రకాల రిస్క్ ఉంటాయండి. సిస్టమ్ రిస్క్ ఒకటి ఉంటుంది, సెక్టార్ స్పెసిఫిక్ రిస్క్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకు జరిగింది ఏంటంటే సిస్టమ్ రిస్క్ అనేది జరుగుతుంది. సో ఈ సిస్టమిక్ రిస్క్ వల్ల అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీ సెక్టార్ విల్ ఫాల్ అండి. బట్ ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే రికవరీ వచ్చినప్పుడు కొన్ని సెక్టార్స్ అన్ని మళ్ళీ రికవర్ అయిపోతాయి, బట్ కొన్ని సెక్టార్స్ అయితే ఖచ్చితంగా కావు. సో అవేంటి అనేది మనము గమనించుకుంటూ మనము ఎక్స్పోజర్ అనేది తీసుకోవాలి. మాధవిరెడ్డి గారు, మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి మనం చూస్తున్న పరిస్థితిని బట్టి సపోర్ట్ అయితే లభించే అవకాశం అయితే కనబడట్లేదు ఇప్పుడు అప్పట్లో. కానీ రికవరీ ఎప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దేర్ ఈజ్ సమ్ న్యూస్ హ్యాస్ టు కమ్ అండి. ఏదో ఒక పాజిటివ్ న్యూస్ అయితే కొంచెం రావాల్సి ఉంది. బట్ ఇప్పుడు మొత్తం మార్కెట్ అంతా కూడా బ్యాడ్ న్యూస్ తో ఫుల్ గా, అంటే ఎట్లా అంటే ఒకవైపు చైనా ఇంత తొందరగా ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే రిటాలియేట్ టారిఫ్స్ వేసేసారు వాళ్ళు. అంటే మీరు మేము మీ మీద వేసామంటున్నారు. అలానే యూరోపియన్ యూనియన్స్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళు కూడా మేము చాలా దీనిగా ఉన్నాము అన్నట్టుగా వాళ్ళు, అంటే రెసిప్రొకల్ టారిఫ్స్ అనేవి ఒకటి స్టార్ట్ అయ్యాయండి. సో వీళ్ళు వేశారని వీళ్ళు వేస్తున్నారు. సో ఇదంతా కూడా ఈ మొత్తం 185 కంట్రీస్ మీద ఆయన వేశారండి. సో ఒక్కొక్క కంట్రీ రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుంది. వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు దాన్ని బట్టి మనకి కనిపిస్తుందండి. బట్ ఇదంతా సెటిల్ అవ్వడానికి అయితే అట్లీస్ట్ ఇట్ విల్ టేక్, ఒక క్లారిటీ అయితే కనిపించట్లేదు ఎవరికి కూడా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే రిస్క్ ఎంత ఉంటుంది అనేది కూడా గమనించుకోలేకపోతున్నారండి. ఎంత రిస్క్ ఉంది ఇందులో, ఇంకా ఎంత రిస్క్ ఉంది అనేది తెలుసుకోవడానికే టైం పడుతుంది. ఎప్పుడైతే వాళ్ళు దిస్ ఈస్ ద మాక్సిమం రిస్క్, దిస్ ఈస్ ద వర్స్ట్ సినారియో అని ఎప్పుడైతే వాళ్ళకి దిస్ ఈస్ ఎండ్ అనేది కనిపిస్తుందో అప్పటి వరకు ఇక ఇలానే ఉంటుందండి. సో దే హావ్ టు ఫీల్ లైక్ ఈవెన్ అమెరికా ఈస్ ఫేసింగ్ ద సేమ్ సిచ్యువేషన్. కొద్దో గొప్ప కొంచెం బెటర్ గా ఉంది కానీ బట్ అమెరికా ఫ్యూచర్ స్టాక్స్ కూడా నష్టాల్లో ఉన్నాయి. డోజోన్స్ అయితే 2.2% కుంగిపోయినటువంటి పరిస్థితి. సో జపాన్ మార్కెట్ అయితే ఈ రోజు వాళ్ళ ఫ్యూచర్స్ మార్కెట్ ని క్లోజ్ సస్పెండ్ చేసేసారండి. ఎందుకంటే 10% వాళ్ళకి లోయర్ సర్క్యూట్ వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఒక స్టాక్ మార్కెట్ సస్పెండ్ చేశారంటే అసలు ఏ విధంగా అన్ని స్టాక్ మార్కెట్స్ ఫాలో అవుతున్నాయో మీరు గమనించుకోవచ్చు. అక్కడ ఆల్మోస్ట్ 10% క్రాష్ అయిందండి జపాన్ మార్కెట్. సో 2008 మనం లాస్ట్ టైం చూసినటువంటిది కోవిడ్ టైంలో కూడా ఈవెన్ వి డిడ్ంట్ సీన్ దిస్ మచ్ డౌన్ ట్రెండ్. కానీ ఇప్పుడు ఆసియా మార్కెట్లు అన్ని కూడా ఆ స్థాయి నష్టాలను చూసినాయి. నియర్లీ 2008 అంటే దగ్గర 17-18 ఇయర్స్ తర్వాత.
30% వరకు మనకి కోవిడ్ లో వచ్చిందండి. బట్ అందరూ దాన్నే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. కోవిడ్ లో ఏదైతే మనకు కనిపించిందో మళ్ళీ రికవరీ మనకి నెమ్మదిగా రికవరీ కూడా కోవిడ్ తర్వాత కనిపించింది. అలానే ఏ అన్సర్టనిటీ వచ్చినా ఫర్ ఎవర్ అయితే ఉండిపోదండి. ఎందుకంటే ఇప్పుడు కంట్రీస్ అన్ని కూడా ఎగేనెస్ట్ గా ట్రంప్ కు వెళ్తే మేబీ ఆయన కూడా కొంచెం సాఫ్ట్ అండ్ అవ్వచ్చేమో. బట్ ఆయన ఎప్పుడు అవుతారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ రైట్ నౌ ఫర్ ఎవ్రీ వన్. వెన్ హీ విల్ స్టాప్ బీయింగ్ సో మచ్ ఆఫ్ టఫ్ టు ద నేషన్స్. అయితే ఇండియా కూడా ఈ నెగోషియేషన్స్ కి దిగేటువంటి ఆస్కారం అయితే కనబడుతోంది, మిత్రదేశంగా ఉన్నాం కాబట్టి. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక విషయం గురించి పర్టికులర్గా అడుగుదాం అనుకుంటున్నా. ఆక్వా రంగం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఒక లెటర్ అయితే రాశారు విదేశాంగ శాఖ మంత్రికి జైశంకర్కి. సో దీంట్లో కొన్ని సడలింపులు అనేది వచ్చేలాగా చూడండి అని. సో ఈజ్ ఇట్ పాసిబుల్? సరే, నాట్ ఓన్లీ ఇప్పుడు ఆక్వా కదండి, అందరూ ఇప్పుడు పంపిస్తారు కదా మాకు కూడా. మీరు అదే ఈ సడలింపులన్నీ ఒకవేళ ఇండియా ట్రై చేస్తే ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది ఉందా, లేదనే చాలా మంది అంటున్నటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో మనం అంటే ఇండియా ఏమనుకుంటుందంటే మనం చాలా వరకు తగ్గించేద్దాము. ట్రంప్ అంటే యుఎస్ కి ఏవైతే మనం ఎక్స్పోర్ట్స్ వాళ్ళ ఇంపోర్ట్స్ ఏవైతే యుఎస్ నుంచి మన ఇండియాకి వస్తున్నాయో వాటి మీద చాలా కొన్ని అంటే అగ్రి ప్రోడక్ట్స్ అండి, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ యుఎస్ నుంచి ఏవైతే మనకి లేకపోతే కొన్ని గూడ్స్ వస్తున్నాయో వాటి మీద మనం కొంచెం తగ్గిద్దాము. సో ఎప్పుడైతే మనం కొంచెం తగ్గిస్తామో వాళ్ళు కూడా తగ్గిస్తారు అనే దీంతో ట్రేడ్ అనేది ఇప్పుడు అగ్రిమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో డెఫినెట్లీ అండి కొన్ని మేబీ దే మైట్ సీ సమ్ కైండ్ అంటే వాళ్ళకు కూడా కొన్ని అవసరం ఉంటుంది కదండి. లైక్ దే ఆల్సో ఇప్పటికిప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి ఇప్పటికిప్పుడు ప్రొడ్యూస్ చేసుకోలేదు. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. వాళ్ళకి ఎక్కువ ఇంపోర్ట్సే ఉన్నాయండి. మీరు ఆల్మోస్ట్ ఒక 100 రూపీస్ తీసుకుంటే వాళ్ళ ఇంపోర్ట్స్ 60% ఉంటాయండి. అంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది వాళ్ళ సెల్ఫ్ రెసిలియంట్ అనేది ఓన్లీ 40%. ఇప్పుడు 60% యుఎస్ ఇంపోర్ట్స్ చేసుకుంటుంది. యుఎస్ ఇంపోర్ట్స్ మీదే డిపెండ్ అయి ఉంది మొత్తం అంతా కూడా వాళ్ళ కంట్రీ. ఇప్పుడు సడన్ గా మాకు వద్దు అంటే వాళ్ళు కూడా వర్కౌట్ అవ్వాలి కదా. సో ఈ రోజు ఎండ్కి ఫైనల్గా ఒక్క క్వశ్చన్ అడిగి ముగిస్తాను. ఈ రోజు ఎండ్కి మార్కెట్ ఎక్కడ వరకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది? ఎనీ ప్రిడిక్షన్? సో రీసెంట్లీ మనం చూసిన ఎండ్ అయితే మీకు ఆల్రెడీ మీకు ఆ పాయింట్ అయితే చెప్పాను. 21,284 మనము రీసెంట్లీ చూసిన ఆ క్రాష్ అయితే అంతవరకు వెళ్ళి అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది మార్కెట్. సో మేబీ యూ క్యాన్ ఎక్స్పెక్ట్ దట్ ద సపోర్ట్ క్యాన్ కమ్ బిట్వీన్ ఏదైతే ఇప్పుడు 22,000 కూడా బ్రేక్ అయ్యింది. బ్రేక్ అయితే అప్పుడు 21,000 అంటే ఇప్పుడైతే మనకి 22,500 22,200 దగ్గర అయితే అట్లీస్ట్ గుడ్ సపోర్ట్ అయితే మార్కెట్ కి వస్తుందండి. బట్ 22,000 కూడా బ్రేక్ అయితే దెన్ ఇట్ విల్ గో టు టిల్ 21,000 లెవెల్ కూడా వెళ్ళిపోవచ్చు. సో దిస్ వీ నీడ్ టు వెయిట్. ఎక్కడ అంటే ఈ రోజు అయితే మాత్రం మనం 22,200 నుంచి 22,000 మధ్యలో. ఓకే మాధవి రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అనాలిసిస్. సో